నమస్తే, వెల్కమ్ టు స్టాక్ మీడియా యూట్యూబ్ ఛానల్. సో చాలామంది తెలుగులో వీడియో చేయనేసి అడుగుతున్నారు, అందుకే ఈ వీడియో. సో ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఈ వీడియో చేస్తున్నాను. టాపిక్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అనేది మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవర్. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎస్ఐపి అంటే ఏంటి, లంసమ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతాయి, మనకి రిటర్న్స్ ఎలా వస్తాయి, సో ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఫస్ట్ దీని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్సే మనం ఒక సిటీలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మనకు వెహికల్ ఉంటే కన్నా మనమే డ్రైవ్ చేసుకొని వెళ్ళడం. ఇంకోటి ఏంటంటే మనకు వెహికల్ లేదనుకోండి, ఒక ఊబర్ కానీ లేదంటే ఓలా, ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళడం. సో ఇక్కడ ఊబర్ కానీ ఓలా కానీ ర్యాపిడో కానీ బుక్ చేసుకున్నామంటే మనకు ఒక డ్రైవర్ని ఇస్తారు. ఒక ఓలా అనేది ఒక ప్లాట్ఫామ్, మనల్ని ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తున్నారు కాబట్టి దానికి ఛార్జ్ చేస్తారు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ కూడా సేమ్. స్టాక్ మార్కెట్లో మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ఓలా, ర్యాపిడో, ఊబర్ లాగా అనమాట. ఇక్కడ ఒక ఏఎంసీ కంపెనీ ఉంటుంది, అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే పబ్లిక్ నుంచి, అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారో వాళ్ళ నుంచి డబ్బుల్ని పూల్ చేస్తారు. ఇక్కడ పూల్ చేసిన అమౌంట్ లెట్సే ఒక 20,000 crores లేదంటే 10,000 crores కలెక్ట్ అయి ఉంటుంది. ఈ 10,000 crores లేదంటే 20,000 crores స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. డెట్ ఫండ్స్ అనేసి, హైబ్రిడ్ ఫండ్స్ అనేసి, మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకుని దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దాంట్లో వచ్చిన ప్రాఫిట్ని కొద్దిగా ఒక ఛార్జెస్, లైక్ ఎక్స్పెన్స్ రేషియో అంటారు దీంట్లో స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో. సో కొద్ది ఛార్జెస్ తీసుకొని మనకి రిమైనింగ్ ప్రాఫిట్ని మనకి షేర్ చేస్తారు. ఇలాగే మ్యూచువల్ ఫండ్స్ వర్క్ అయ్యేది. సో ఇక్కడ మనకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంది, బట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలీదు, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో తెలీదు, ఎప్పుడు సెల్ చేయాలో తెలీదు స్టాక్స్ని లేదంటే షేర్స్ని. అప్పుడు మనం ఏం చేస్తామంటే కంపెనీకి డబ్బులు ఇచ్చేస్తాం. నేను మంత్లీ ఇంత ఇన్వెస్ట్ చేస్తాను, లేదంటే ఒకేసారి ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాను. సో దీన్ని తీసుకొని మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయండి, వచ్చిన ప్రాఫిట్లో కొద్దిగా ఛార్జెస్ మీరు తీసుకుని నాకు రిమైనింగ్ ప్రాఫిట్ ఇవ్వండి అనేసి మనం చెప్తున్నాం. ఇక్కడ ఓలా అనేది ఒక ప్లాట్ఫామ్, అదే మ్యూచువల్ ఫండ్స్. నెక్స్ట్, నాలెడ్జ్ అనేది వెహికల్. మనకు నాలెడ్జ్ లేదంటే ఏం చేస్తున్నాం, వెహికల్ని బుక్ చేసుకొని పోతున్నాం. సో సిమిలర్లీ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక వెబ్సైట్ యూజ్ చేస్తున్నాను, అదే ఈటీ మనీ. సో ఇక్కడ ఈటీ మనీ అనే వెబ్సైట్ యూజ్ చేసినాను. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అని క్లిక్ చేశాను. చూడండి, ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అని 3 టైప్స్ ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు స్టాక్స్ మీదకి పోతుంది, అంటే కంపెనీస్ మీదకి ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ డెట్ ఫండ్స్ అంటే బాండ్స్ ఉంటాయి, లైక్ కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇవన్నీ ఉంటాయి. సో వాటి మీదకి వెళ్తుంది. నెక్స్ట్ హైబ్రిడ్ ఫండ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్ మీదకి వెళ్తుంది, లైక్ గోల్డ్, లేదంటే బాండ్స్ మీదకి, లేదంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. సో దీంట్లో నేను ఏంటంటే ఈక్విటీ ఫండ్స్ సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చేది ఈక్విటీ ఫండ్స్లో, అంటే స్టాక్ మార్కెట్లో మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చేది. దీంట్లో కూడా మళ్ళీ డైవర్సిఫికేషన్ ఉంటుంది, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, బై మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇండెక్స్ ఫండ్స్, అదర్స్, ఈఎల్ఎస్ఎస్, లైక్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్. ఇది నెక్స్ట్ బై డైవర్సిఫికేషన్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇలా ఉంటాయి. సెక్టర్ వైజ్ ఉంటాయి, థీమాటిక్ ఫండ్స్ అంతా ఇలా చాలా ఉంటాయి. దీంట్లో చూడండి, మేజర్గా మనం ఈక్విటీ ఫండ్స్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. అగైన్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇలా ఉంటాయి. లెట్స్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. లార్జ్ క్యాప్ అనేది, లార్జ్ క్యాప్ ఏంటంటే లైక్ మనకి సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, మంచి అంటే పెద్ద స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ లార్జ్ క్యాప్లో చూస్తే కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ నిపాన్ ఇండియా, ఐసిఐసిఐ, ఇన్వెస్కో, డిఎస్బి లార్జ్, ಮತ್ತೆ మళ్ళీ హెచ్డిఎఫ్సి, బంధన్, ఇవన్నీ ఏంటంటే లైక్ ఏఎంసీ కంపెనీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇవి. దీంట్లో ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఏదంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్. దీంట్లో మన ప్రజలు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎంత అంటే 71,000 crores. చూడండి, 71,000 crores ఇన్వెస్ట్ చేసినారు. సో ఇదంతా ఏంటంటే పబ్లిక్ నుంచి పూల్ చేసిన అమౌంట్. ఈ అమౌంట్ని ఏం చేస్తారంటే వీళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింటారు. ఎక్కడ ఇన్వెస్ట్ చేసింటారంటే లార్జ్ క్యాప్, అంటే పెద్ద పెద్ద స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింటారు, లైక్ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను చూడండి, ఈ ఫండ్ మీద క్లిక్ చేసిన తర్వాత లైక్ డీటెయిల్స్ వస్తాయి ఫండ్ గురించి. సో ఈ ఫండ్ మొత్తం మేనేజ్ చేయడానికి ఒక ఫండ్ మేనేజర్ కూడా ఉంటారు. ఆ ఫండ్ మేనేజర్కి ఆల్మోస్ట్ మార్కెట్లో ఒక 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళ శాలరీనే సమ్ క్రోర్స్ ఉంటుంది ఇయర్లీ.
సో వీళ్ళు ఈ 71,000 క్రోర్స్ని ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో మనం డైరెక్ట్గా చూడొచ్చు. చూడండి, డీటెయిల్డ్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ వాళ్ళు చూడండి ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినారు చూడండి. మేజర్గా ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఇన్వెస్ట్ చేసినారు. ఎంత పర్సెంటేజ్? 9%. ఐ మీన్ నియర్లీ 10%. అంటే 71,000 క్రోర్స్లో ఆల్మోస్ట్ 10% ఆఫ్ అమౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసినారు. నెక్స్ట్ 9% ఐసిఐసి బ్యాంక్, నెక్స్ట్ రిలయన్స్, ఎల్ఎన్టీ మనం చూస్తూనే ఉంటాం, కన్స్ట్రక్షన్ కంపెనీ సిటీస్లో మనం చూస్తూనే ఉంటాం, ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసినారు. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్, నెక్స్ట్ మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్. చూడండి ఈ స్టాక్స్ అన్నింటిలో ఇన్వెస్ట్ చేసినారు వీళ్ళు. అంటే పర్సంటేజ్ డైవర్సిఫై చేసింటారు. ఆల్మోస్ట్ ఒక 30-40 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినారు. ఏంటంటే ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో మనం ఓన్గా ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి, ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ స్టాక్ లైక్ పడిపోవచ్చు, లేకుంటే లాస్ రావచ్చు, మనకు భయం ఉంటుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎందుకు సేఫ్ అని నేను చెప్తున్నాను అంటే, ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసింటారు, ఆల్మోస్ట్ ఒక 30-40 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింటారు. రీసెంట్గా వాళ్ళు ఏ స్టాక్స్లో బై చేసినారు, ఏ స్టాక్స్లో సెల్ చేసినారు అని కూడా ఉంటుంది చూడండి. సో ఇప్పుడు ఒకవేళ మీరు ఏమైనా ఒక 5,000 లేదంటే ఒక 10,000 ఈ ఐసిఐసి లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు అనేది సో ఇన్ని స్టాక్స్ మీద ఇన్వెస్ట్ అవుతుంది. సో మనకి ఎంటైర్ మార్కెట్ క్లోజ్ అయ్యే ఛాన్స్ లేదు, ఎంటైర్ మార్కెట్ పడిపోయే ఛాన్స్ లేదు. పడిపోతుందంటే లైక్ ఒక ఫాల్ జరుగుతుంది, మళ్ళీ పైకి పోతుంది, అది కామన్. సో మనకి మార్కెట్ ఎంత పడినా కూడా అంత పైకి పోతూనే ఉంటుంది లాంగ్ టర్మ్లో. మనం ఎప్పుడైతే లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తుంటామో అప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఇది మ్యూచువల్ ఫండ్ గురించి. ఇంకోటి చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. దీంట్లో ఒక స్మాల్ క్యాప్ లేదంటే హైబ్రిడ్ ఫండ్ తీసుకుందాం. లేదంటే ఫ్లెక్సీ క్యాప్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్లెక్సీ క్యాప్ ఏంటంటే ఇక్కడ లైక్ ఫండ్ మేనేజర్ ఇష్టం, లైక్ అతను ఏ క్యాప్లో ఎంత పర్సెంటేజ్ పెట్టాలనేసి. లెట్స్ ఇక్కడ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేసి ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ 80,000 క్రోర్స్ చూడండి, 80,000 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసినారు లైక్ పబ్లిక్. సో ఈ 80,000 క్రోర్స్ అనేది లైక్ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలా అనేది కంప్లీట్లీ ఫండ్ మేనేజర్ డెసిషన్ అది. సో ఇక్కడ చూస్తే కన్నా ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని చూద్దాం. ఈ పోర్ట్ఫోలియో చెక్ చేస్తే అగైన్ చూడండి, ఐసిఐసి బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చూడండి వీటిలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అంటే ఇప్పుడు ఈ 80,000 క్రోర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ సేఫ్టీ ముఖ్యం కదా, లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ప్రాఫిట్, మనకి సేఫ్టీ కూడా చూసుకోవాలి. మనకి సేఫ్ సైడ్ ఉండాలనేసి ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటే పెద్ద స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. రిమైనింగ్ స్టాక్స్ కొద్ది రిస్క్ తీసుకొని రిమైనింగ్ అమౌంట్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇలాగా మనం ఇలా లైక్ ఎవ్రీ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ చాలామంది ఏంటంటే ర్యాండమ్లీ ఏదో ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, లైక్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఒకటే కదా అనేసి ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ డిఫరెంట్ చాలా ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. మనం ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయకూడదు, లైక్ ఫండ్ మేనేజర్ ఎవరున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ ఏంటి, లైక్ మార్కెట్ పడుతున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ ఈ ఫండ్ మార్కెట్ ఎక్కువ పెరిగినప్పుడు ఇది ఎంత పెరుగుతుంది, ఇవన్నీ అనలైజ్ చేసుకొని మనము ఇన్వెస్ట్. ఇంకోటి ఏంటంటే మనం జనరల్లీ ఇన్సూరెన్స్ పే చేస్తుంటాం, మేజర్లీ ఎల్ఐసి పే చేస్తుంటాం, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ పే చేస్తుంటాం. లెట్స్ ఎల్ఐసి తీసుకుందాం, మనం ఎవ్రీ ఇయర్ ఒక 10,000 పే చేస్తున్నాం అనుకోండి, అలాగా ఒక 10 years పే చేస్తుంటాం. లెట్స్ మనం ఓవరాల్గా ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసింటాం. ఒక 10 years తర్వాత మనకు వస్తే ఒక 1.5 lakh, 2 lakhs, 3 lakhs అలా వస్తుంది. ఆ ప్రాఫిట్ వాళ్ళు ఎక్కడి నుంచి ఇస్తున్నారు మనకి, వాళ్ళే మనకు అంత డబ్బులు ఇస్తున్నారు అంటే వాళ్ళు ఎంత ప్రాఫిట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఎల్ఐసి నేను ఏం చేసిన అంటే ఇక్కడ ఏయుఎం అండర్ ఎల్ఐసి అంతా టైప్ చేసిన అనేసి, అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేసి ఓవరాల్గా 50 lakh crores ఉంది ఇక్కడ. ఇంతవరకు మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎంత అంటే 54 lakh crores. ఇంత డబ్బులు వీళ్ళు పబ్లిక్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినారు. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ ఎవ్రీ ఇయర్ 10.29% ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ సమ్ 1,000 crores ఎల్ఐసికి మనం ఇస్తున్నాం లైక్ పబ్లిక్. ఈ డబ్బులంతా వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్ చూపిస్తే చూడండి మీకు. లెట్స్ నేను ఇక్కడ టాటా మోటార్స్ అనేది ఓపెన్ చేసిన. టాటా మోటార్స్ అనేది ఒక కంపెనీ, రైట్, ఆటోమొబైల్ కంపెనీ. సో మనం టాటా మోటార్స్ అంటే మనకు గుర్తొచ్చే లైక్ కార్స్ కానీ లేదంటే ట్రక్స్ గుర్తొస్తాయి. ఈ కంపెనీలో ఎల్ఐసి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో చూడండి. లైక్ డిఏఎస్ అంటే
డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనేసి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూడండి, ఇక్కడ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నియర్లీ 4% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకోటి రిలయన్స్ అనేది టైప్ చేస్తా. రిలయన్స్లో వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేసినారు. అగైన్ రిలయన్స్ అనే కంపెనీ, దీని మార్కెట్ క్యాపిటల్ ఆల్మోస్ట్ 18 lakh crores ఉంది. యాక్చువల్లీ 21 lakh crores వరకు పోయిండే, ఇప్పుడు 18 lakh crores ఉంది. చూడండి డిఐఎస్, అగైన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చూడండి, ఇక్కడ నియర్లీ 7% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి, స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడానికి, లేదంటే షేర్స్ పర్చేజ్ చేయడానికి చాలా భయపడుతుంటాం. బట్ వీళ్ళు ఇంత అమౌంట్ ఆల్మోస్ట్ సమ్ thousands of crores స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తుంటారు. ఇంకోటి టైటాన్ కంపెనీ తెలుసు కదా, జ్యువెలరీ కంపెనీ. మనం వాచెస్ కానీ జ్యువెలరీ కానీ బై చేస్తుంటాం. సో టైటాన్ కంపెనీ చూసుకుంటే, ఈ టైటాన్ కంపెనీ అనేది ఆల్మోస్ట్ 3 lakh crores ఉంది దీని మార్కెట్ క్యాపిటల్. బట్ ఇన్వెస్టర్స్ చూసినామంటే దీంట్లో ఎఫ్ఐఐస్, అగైన్ చూడండి ఎల్ఐసి ఆల్మోస్ట్ 2.44% ఆఫ్ స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళందరూ డబ్బులు సంపాదిస్తున్నది స్టాక్ మార్కెట్లోనే. బట్ చాలా మిస్కన్సెప్షన్ ఉంది స్టాక్ మార్కెట్ అంటే, లైక్ ట్రేడింగ్కు ఇన్వెస్ట్మెంట్ వేరే ఇది. బట్ చాలామందికి తెలిసినది, ఆల్మోస్ట్ 99% ఆఫ్ పీపుల్కి తెలిసినది స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ కాదు. లైక్ ఫస్ట్ మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో షేర్స్ మీద, అంటే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, ఇన్వెస్ట్మెంట్, రైట్. సో ఇలా చూసుకుంటూ పోతే మనకి లైక్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, లేదంటే చూడండి డిఫరెంట్ పెన్షన్ ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ ఇన్వెస్ట్ చేసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిస్తారు. దాంట్లో మనకిచ్చేది చాలా తక్కువ ఇస్తారు. ఇప్పుడు చూడండి ఎల్ఐసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ మినిమం 25 to 30% అర్న్ చేస్తారు. బట్ దాంట్లో మనకి ఇస్తున్నది 6 to 7% మాత్రమే. ఇదే మనకి స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉంటే కినా మనం తెలుసుకొని, లైక్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి రీసెర్చ్ చేసి తెలుసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే కినా ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 50% కూడా అర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే, అదే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుందో చూద్దాం. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్. దీంట్లో టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. మనకి మేజర్గా ఉండేది లంసమ్ అండ్ ఎస్ఐపి. లంసమ్ ఏంటంటే మనకు ఒక లంసమ్ అమౌంట్ ఉంటుంది, రెడీగా ఉంటుంది. లైక్ ఒక 1 lakh కావచ్చు, ఒక 10 lakhs కావచ్చు, ఉంది. డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలంటే ఇంకా లంసమ్ అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేసి వదిలేయడం, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. అంటే ఎవ్రీ మంత్ ఒక సర్టెన్ అమౌంట్, లెట్స్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ 5,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడం. ఆఫ్టర్ ఒక 5 years కావచ్చు, ఒక 10 years, ఒక 20 years, ఒక 30 years ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నామంటే మనకు ఒక మంచి అసెట్ క్రియేట్ అయి ఉంటుంది. జనరల్లీ ఎస్ఐపి ఎందుకు చేస్తామంటే ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకునేసి మనం ఎస్ఐపి అనేది ఇన్వెస్ట్ చేస్తాం. లెట్స్ మనకు ఒక 10 years తర్వాత, లేదంటే ఒక 20 years తర్వాత ఒక లార్జ్ అమౌంట్ అవసరం అవుతుంది. బట్ అంత అర్న్ చేయడానికి ఇప్పుడు మనకి ఏం సోర్స్ లేదనుకున్నప్పుడు మనం అర్న్ చేస్తున్న దాంట్లోనే కొద్దిగా అమౌంట్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతాం. సో లాంగ్ రన్లో దాంట్లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఒక 20 years తర్వాత, లేదంటే ఒక 15 years, ఒక 10 years తర్వాత మనకు ఒక మంచి అసెట్ క్రియేట్ అయి ఉంటుంది. సో దాన్ని విత్డ్రా చేసుకొని మనకి ఎక్స్పెన్స్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా ఒక డ్రీమ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవడం. సో ఎస్ఐపిలో మనకి రిటర్న్స్ ఎలాగ వస్తాయి చూద్దాం. సో నేను ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిన. లెట్స్ మనం ఎవ్రీ మంత్ ఒక 5,000 మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ పర్సెంటేజ్ వచ్చేసి మనకి మినిమం ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్కి మనం మినిమం ఒక 15% అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ పర్సెంటేజ్ అనేది మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి, నెక్స్ట్ 1 yearకి నాకు లాస్ వచ్చింది, జాస్తి ప్రాఫిట్ రాలేదు, ఇలా చూడకూడదు. మనం ఎప్పుడైనా కానీ లాంగ్ రన్లో చూడాలి. సో ఇక్కడ మినిమం ఒక 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 10 yearsకి మనం ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, ఆఫ్టర్ 10 years మన ఇన్వెస్ట్మెంట్ చూడండి 6 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటాం. మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు 6 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటాం. రిటర్న్స్ చూస్తే కన్నా 7 lakhs రిటర్న్స్ వచ్చింటాయి. లైక్ ఎవ్రీ మంత్ మనము జస్ట్ 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నాము. అలాగా రిటర్న్స్ వచ్చేసి మినిమం, నేను చెప్తున్నది మినిమం లైక్ 15% రిటర్న్ వస్తున్నది ఎవ్రీ ఇయర్. అండ్ టైం పీరియడ్ వచ్చేసి 10 years మనం చేసినామంటే 6 lakhs ఇన్వెస్ట్ చేసి ఉంటాం. సో ఓవరాల్ రిటర్న్ వచ్చేసి 7 lakhs. మన దగ్గర టోటల్ వాల్యూ మన ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ప్రాఫిట్ కలిపి ఆల్మోస్ట్ 13 lakhs అయి ఉంటుంది. సో ఇలా 10 years చేసినాము. అదే ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకోండి, అలాగే ఒక 5 years, 10 years ఆల్రెడీ పే చేసినాం అనుకోండి, ఇంకొక 5 years అలాగే లైక్ ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకోండి, 15 years ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి. చూడండి ఓవరాల్గా మన ఇన్వెస్ట్మెంట్ 9 lakhs అయి ఉంటుంది. రిటర్న్ చూడండి 21 lakhs అయి ఉంటుంది. ఓవరాల్గా 30 lakhs. అంటే ఇంతకు ముందుకి ఇప్పుడు డిఫరెన్స్ చూడండి.
10 ఇయర్స్కి ఓవరాల్గా మన 30 ఎలా ఉంటుంది ఇది అంటే లెట్సే మనకి 10 ఇయర్స్కి ఓవరాల్గా ఎంత క్రియేట్ అయింది ఇక్కడ 13 lakhs అయింది. ఈ 13 lakhs నెక్స్ట్ 5 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అంటే దట్ ఇస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మనకి వచ్చిన ప్రాఫిట్ అలాగే ఇన్వెస్ట్ అవుతూ పోతుంటుంది. అలాగే మనం 20 ఇయర్స్ చేస్తే చూడండి 66 lakhs, మనం ఇన్వెస్ట్ చేసిన 12 lakhs, ప్రాఫిట్ చూడండి 20 ఇయర్స్కి 54 lakhs ఉంటుంది. లెట్స్ మనకి ఎవ్రీ మంత్ ఒక 30,000 లేదంటే ఒక 50,000 40,000 శాలరీ వస్తుంది అనుకుంటాం. దాంట్లో ఒక 10% లేదంటే ఒక 15 to 20% మనము లైక్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయినామంటే లాంగ్ రన్లో మనకి ఇంత బల్క్ అమౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్గా వర్క్ అయ్యేది ఏంటంటే లా ఆఫ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అని మనకు ఉంటుంది. సో ఇక్కడ వర్క్ అయ్యేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండింగ్ ఈజ్ ద 8th wonder ఆఫ్ ది వరల్డ్ అంత అనేసి చెప్తారు. సో చూడండి దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ SIP. అంటే లాంగ్ రన్లో మనం చూస్తున్నామంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, చూపిస్తాం మీకు మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది అనేసి. ఏ కాన్ఫిడెన్స్తో మీరు ఇంత చెప్తున్నారని అనుకోవచ్చు. లైక్ ఒక బెంచ్ మార్క్ ఇండెక్స్ తీసుకుంటాం, మనకి ఉండేది ఏంటి నిఫ్టీ. లాస్ట్ ఒక 30 ఇయర్స్లో మనకి స్టాక్ మార్కెట్ అనేది ఎలా పెరిగిందనేది చూద్దాం. సో ఇదొక్కటి చూపించి నేను ఎండ్ చేస్తా వీడియో. చూడండి 1991లో మనకి నిఫ్టీ అనేది 400 రూపీస్ ఉండే. ఇక్కడ పెరుగుతుంది మళ్ళీ పడుతుంది, పెరుగుతుంది మళ్ళీ పడుతుంది. ఇక్కడ చూడండి 2007లో ఎంత ఉండే, ఆల్మోస్ట్ 6,000 ఉండే. 6,000 నుంచి ఎంతకు వచ్చింది 2,000కి వచ్చింది. ఇక్కడ 2008లో 2000 నుంచి మళ్ళీ అక్కడ అలానే పడిపోయిందా, లేదు. 2000 నుంచి వితిన్ 1 ఇయర్లో మనకి మళ్ళీ 6,000కి వచ్చేసింది. మళ్ళీ ఎంతవరకు వచ్చింది చూడండి, పాండమిక్ టైంలో మనకి, ఎస్పెషల్లీ పాండమిక్లో మార్కెట్ క్రాష్ అయిపోయిండే. ఇంకా మార్కెట్ పడిపోయింది, ఇంకా లేవదు, ఇంకంతే, అంత లాసెస్ చేసుకున్నారు అనేసి అనుకున్నారు. ఇక్కడ చూడండి 12,000 వరకు వచ్చిండే ఎప్పుడు 2020లో. మళ్ళీ ఎంత పడిపోయింది 7,000 పడిపోయింది. వితిన్ 1 ఇయర్లో ఎంతవరకు వచ్చింది చూడండి, మళ్ళీ 15,000 నుంచి మళ్ళీ 15,200కి వచ్చిండే, లైక్ 18,000కి వచ్చిండే. 18,000 నుంచి 15,000కి వచ్చింది. మళ్ళీ పెరిగింది. ఎంతవరకు పెరిగింది రీసెంట్గా లాస్ట్ ఇయర్ నేను మార్కెట్కి ఎంటర్ అయిన 1 ఇయర్కి 26,000 రీచ్ అయింది. సో లాస్ట్ 5 ఇయర్స్ బ్యాక్ అంటే 4 ఇయర్స్ అనుకోండి, 2020లో నిఫ్టీ 7,000 దగ్గర ఉండే. ఎంతవరకు వచ్చింది 26,000. అంటే 5 ఇయర్స్లో మోర్ దెన్ ట్రిపుల్. ఇట్స్ నాట్ అబౌట్ 3% ఆర్ 30%, 3 times అయింది. అంటే నిఫ్టీనే మనకి 3 times అయిందంటే స్టాక్స్ 5 times, 10 times, 20 times కూడా అయినాయి, అది వేరే విషయం. సో మనకి వర్స్ట్ కేసులో మనకి ఇంత రిటర్న్స్ వస్తుందని చెప్తున్నాం. ఇక్కడ 26,000 నుంచి మళ్ళీ 21,800కి వచ్చింది. మళ్ళీ ఏమైంది 25,000కి వచ్చింది. చూడండి మనం లాంగ్ రన్లో చూసుకుంటే కదా మార్కెట్ పడడం అనేది కామను, అలాగే మార్కెట్ పెరగడం అనేది కూడా కామన్. సో మనము ఇప్పుడు కూడా చాలా మంచి బయింగ్ జోన్లో ఉంది మార్కెట్. ఈ టైంలో ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి, నెక్స్ట్ 5 ఇయర్స్కి మన డబ్బులు మినిమం డబుల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లైక్ మంచిగా స్టాక్ మార్కెట్లో లైక్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసే కినా, SIP అయితే కినా మనకు చెప్పాల్సిన అవసరం లేదు, మినిమం 15% అనేది రిటర్న్స్ వస్తుంటాయి. సో ఇలాగా మనకి SIPలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే లంసంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగే మీకు స్టాక్ మార్కెట్లో లైక్ స్టాక్ మార్కెట్ గురించి అప్డేట్స్ గురించి కానీ, లేదంటే ఏ SIPలో పెట్టాలి, ఏ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో కింద కమెంట్ చేయండి, కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సో నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.